దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథం 3:21. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి 3వ రోజు మృత్యుంజయుడై పునరుద్ధాన శక్తితో లేచాడు. మృత్యువును జయించి మన తండ్రి అయిన యెహోవా సింహాసనం నందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. జయించి వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. యేసయ్య శిలువ మరణం ద్వారా ఆయన పవిత్రమైన రక్తంలో కడుగబడి పాపక్షమాపణ పొంది ఆయన ఇచ్చు రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మనమందరము మారు మనసు పొంది ఆయన సత్య మార్గంలో నడవాలి. తండ్రి మన పాపాలపై సాతానుపై జయాన్ని ఇస్తాడు. మనమందరము మరణమైనప్పుడు ఒకరోజు యేసయ్య పునరుద్ధాన శక్తితో మనల్ని లేపి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెడతాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను అని మన ప్రభువు మనతో సెలవిస్తున్నారు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.